ఓకే సార్. నేను చెప్పింది బాగుందా? ఓకే సార్. ఎలా ఉంది సార్ది? గట్టిగా క్లాప్ చేద్దాం. అలాగే రేపు మధ్యాహ్న కార్యక్రమాలు ఇంకా చక్కగా సంగీత ధ్యాన ఇంకా మంచి విషయాల గురించి పరిజ్ఞానం అది తెలుసుకునేందుకు వరకు 5 గంటల వరకు కూడా మనకి కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. చేసి గట్టిగా చప్పట్లు కొడదాం రామకృష్ణ గారికి. మన గొప్పతనం ఏందో ఆయన మాటలలో చాలా గొప్పగా చెప్పాడు. పత్రిజీ శిష్యులంటే ఏమిటో, పిఎస్ఎస్ మూమెంట్ ఏమిటో ఇంత గొప్పగా ఇంకెవరు చెప్పలేమంత గొప్పగా చెప్పాడు వారు. అది వాస్తవం. అది ప్రపంచమంతా మనకు తెలియదు, కానీ మనల్ని ఎదురు చూస్తుంది. మన బంధుమిత్రులు, స్నేహితులు, ఆ పక్కోడు ఈ పక్కోడు, మనకు పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి మనల్ని అనుసరించి మనల్ని చూసే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. మనలో మార్పే వాళ్ళకు మార్గదర్శనం. గుర్తుపెట్టుకో, మనలో మార్పు రాలేదా నీ వైపు కన్నెత్తి కూడా చూడదు. నీలో మార్పు వచ్చిందా వాడు నిన్నే అనుసరిస్తాడు. అది పిరమిడ్ మాస్టర్ అంటే. అలా జీవింతాం. అది ఎప్పుడు వస్తుంది? వారు సెలవిచ్చారు, అది సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఏ పుస్తకాలు వింటేనో ఏ ప్రవచనం వింటేనో కాదు. దానికి సాధన తోడైనప్పుడే వాళ్ళందరూ నిన్ను చూస్తారు. అలా ఉందామా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ డే. మీతో పాటు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి వారిని చిన్నగా సన్మానించుకొని తర్వాత భోజనానికి వెళ్దాం. ఓకేనా? హాయిగా కూర్చుందాం. కళ్ళద్దాలు తీసేద్దాం. చేతుల్లో చేతులు పెట్టుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని గమనిస్తూ హాయిగా కూర్చుందాం. ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే జపం కాదు, ధ్యానం అంటే మంత్రం కాదు, దేవుడి రూపము కాదు. ధ్యానం నిర్విష మనః. పతంజలి చెప్పిన యోగ సూత్రం మనసును శూన్యం చేయడమే ధ్యానం. పత్రిజీ చెప్పిన సూత్రం నోటిలో మౌనం మనసులో శూన్యం, దాని పేరు ధ్యానం. అలా మనసును శూన్యం చేస్తూ హాయిగా కూర్చుందాం. చక్కటి సంగీతాన్ని వింటూ నాద ధ్యానంలో మునుగుదాం.
లాస్ట్ 5 మినిట్స్, ఆఖరి 5 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవకూడదు. లాస్ట్ 5 మినిట్స్, ఆఖరి 5 నిమిషాలు.
ఒకసారి వారికి అభినందన తెలియజేద్దాం. లంచ్ తర్వాత 5 o'clock వరకు 2 o'clock నుంచి ఒక చక్కటి పిల్లలతో కోలాపురం రకరకాల డ్యాన్సులు ఉంటాయి. తర్వాత మళ్ళీ కాస్త ఆధ్యాత్మిక గురించి మాట్లాడుకుందాం, ధ్యానం చేద్దాం. సాయంత్రం ధ్యానంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఇక్కడే ఉండేవాళ్ళు ఉండొచ్చు, హాల్ అంతా ఖాళీగా ఉంది, ఏ ప్రాబ్లం లేదు. రేపు కార్యక్రమాన్ని ముగించుకొని ఇంటికి వెళ్ళి కంటిన్యూగా బస్టాగోదానికి వెళ్ళొచ్చు, లేదు ఇంటికి వెళ్ళి ఎల్లుండి అక్కడికి రావచ్చు. ఇది 3 రోజుల కార్యక్రమం, దయచేసి మైండ్లో పెట్టుకోండి. 2 రోజులు కాదు, 1 రోజు కాదు, 3 రోజుల కార్యక్రమం. ఎన్ని రోజులు? వినపల్లే 3 రోజులు పాల్గొనాలి కదా, అంటే చెప్పండి కూడా. ప్రణవాశ్రమం సుధా మేడం అంటే టైము మళ్ళీ కోలాటం పిల్లలు బయటకు వెళ్తారండి. మీరు తర్వాత షెడ్యూల్ ఉందండి మీకు, ఇప్పుడు టైం అవుతుంది కదండి. అలా కాదండి, అన్నమయ్య సంకీర్తనలు ఉన్నాయి, తర్వాత పెడతారు సార్, ఉంటాయి. అది అందుకోసం సతీష్ ఓకేనా? మేము బయలుదేరిపోతాం, ఒక 10 నిమిషాలు అంతే. ట్యాక్ రాలేదు. హలో, ఇది ఘంటసాల భగవద్గీత ఒక 10 నిమిషాల్లో ముగిస్తాం. బాబు ట్యాక్ రాలు చూసు. ఘంటసాల గారు గానం చేసిన భగవద్గీత మొదటి అధ్యాయం. పార్థాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం వాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే
మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణి భగవద్గీతే భగవద్వేషిణి. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునుకు వనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించింది. కానీ ఆ మహానుభావుల ప్రయత్నములు వ్యర్థములాయను. అట్టి పిమ్మట శ్రీకృష్ణుడు ప్రార్థనకు సారథి అయి నిలిచింది. యుద్ధరంగమున అర్జునుడు కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యంలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనమలను, మిత్రులను చూసి హృదయం ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కింబోగై జీవితేన వా కింబోగై జీవితేన వా. సజముల చంపటకి ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణముల కింద వైచి దుఃఖితుడైన అర్జును చూసి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచత్వం ప్రజ్ఞావాదాంచ భాససే గతాసు నగతాసూంస నాను చోచంతి పండిత నాను శోచంతి పండిత. దుఃఖింపతగిన వారిని గురించి దుఃఖించిన అనిచితం. ఆత్మానాత్మ వివేకులు అనినిత్యములైన శరీరముల గురించి గాని నిత్యములు శాశ్వతములైన ఆత్మల గురించి గాని దుఃఖింపరు. అయిపోయింది. దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవనం చరా తదా దేహాంతర ప్రాప్తి ధీరసత్ర నముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుటకు కూడా అట్లే. కనుక విషయమును ధీరుల మోహమునందురు. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా ఉంది, గట్టిగా క్లాప్ చేద్దాం. కాకపోతే మనకి సమయం లేదు, అందువల్ల పిల్లలు వెయిటింగ్ చేస్తున్నారు ఇద్దరు. అక్కడ ఛార్జింగ్ తీసి అన్నమాచార్యుల సంకీర్తనలు పాడడానికి సుధా మేడం ఆధ్వర్యంలో జరుగుతుంది. వెల్కమ్ చెప్తూ గట్టిగా క్లాప్ చేద్దాం. పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి. ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలు అవి వింటూ మనందరము ధ్యానం చేద్దాం. పాడడానికి వచ్చిన వారు నాగిని మేడం, శశికళ మేడం, సుధా మేడం. వాళ్ళ గురువు గారు సుజాత మేడము. చాలామందికి ఆన్లైన్లో క్లాసెస్ చెప్తూ చాలా అంత సేవ చేస్తారు. వాళ్ళ గురువు గారి కోసం మనం వాళ్ళ మాటల్లో విని ధ్యానం చేద్దాం ఒక్క అర్ధగంట. ఓకే? పేపర్
ఆన్ చెయ్యమ్మా. శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఒకసారి మాట్లాడుకోవాలి. పర్లేదండి ఉంది మేడం. మనం అది పెట్టలేదు. ఏమే పాట లేదు కదా, ఈలోపు పాడండి. ఇక్కడ పెట్టిన పుస్తకం హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస, వేళ్ళల్లో వేలు పెట్టి కళ్ళు రెండు మూసుకొని శ్వాసను గమనిద్దాం. చక్కటి అన్నమయ సంగీత కీర్తనలతో అద్భుతంగా ధ్యానంలోకి వెళ్దాం. అనంతరం చిన్నారుల డ్యాన్స్ ఉంటుంది. ఎవరు మాట్లాడొద్దు, శ్వాస మీద ధ్యాస పెడదాం. హాయిగా కళ్ళు మూసుకుందాం. శ్వాసతో అనుసంధానం అవుదాం. మనతో మనం కలిసి నిధి కైవల్యం కలిగే మాకు నిధి కైవల్యం కలకాలము హరి కదా శ్రవణము కలిగే మాకు నిధి కైవల్యం కలకాలము హరి కదా శ్రవణము కలిగే మాకు నిధి కైవల్యం పాప పమ పగ గ మరి స నీ నిద నీ నిద సా నిరి స గద మారి స సా నిరి స నిద స సా ని ప ని ప మ ప మ గ మరి స అచించమద్భుతమానందం ప్రచురం దివ్యం పావనం నిని ప మ ప గ మ ని ద ని స అచించమద్భుతమానందం ప్రచురం దివ్యం పావనం సుచరిత్రం శృతి శోభితం అచలం విధివో హరికీర్తనం కలిగే మాకు నిధి కైవల్యం కలకాలము హరి కదా శ్రవణము కలిగే మాకు నిధి కైవల్యం నిరతం నీచం నిఖిల శుభకరం దురితహరం భవదూరం నిని ప మ ప గ మ ని ద ని స నిరతం నీచం నిఖిల శుభకరం దురితహరం భవదూరం పరమ మంగళం భావాతీతం కరివరదం నిజ కైంకర్యం కలిగే మాకు నిధి కైవల్యం కలకాలము హరి కదా శ్రవణము కలిగే మాకు నిధి కైవల్యం పాప పమ పగ గ మరి స నీ నిద నీ నిద సా నిరి స గద మారి స సా నిరి స ని ద స సా ని ప మ గ మ ప మరి స సులభం సుఖదం శోకనాశనం ఫలదం లలితం భయ
హరణం నిని పమ పగమనిద నీసా సులభం సుఖదం శోకనాశనం ఫలదం లలితం భయహరణం కలితం శ్రీ వెంకటపతి శరణం జలజోదరణి స్తోత్రం కలిగే మాగునిది కైవల్యం కలకాలము హరి కదా శ్రవణము కలిగే మాగునిది కైవల్యం కలిగే మాగునిది కైవల్యం. రెండు పాటలేనంట హాయిగా కూర్చున్నాం. చక్కటి సంగీతంతో ధ్యానం చేద్దాం. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. చక్కగా ధ్యానం చేద్దాం. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే అదనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే అదనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే రామ నిను బాసి నీ రామానే చూడగా రామమున నిను పాడే రామ రామయనుచు రామ నిను బాసి నీ రామానే చూడగా రామమున నిను పాడే రామ రామయనుచు ఆమెలుతా సీతయని అప్పుడునే తెలిసి ఆమెలుతా సీతయని అప్పుడునే తెలిసి నీ ముద్ర ఉంగరము నేనిచ్చితిని ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే అదనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద కమలములు తలపోసి కమలారి దూరే కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద కమలములు తలపోసి కమలారి దూరే నెమకియాలే మనుని దేవి అని తెలిసి నెమకియాలే మనుని దేవి అని తెలిసి అమరంగని సేమమటు విన్నవించి తిని శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే అదనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే దశరథాత్మజ నీవు దశ శిరుని చంపి ఆ దశనున్న చెలిగావు దశ దిశలు పొగడా దశరథాత్మజ నీవు దశ శిరుని చంపి ఆ దశనున్న చెలిగావు దశ దిశలు పొగడా రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు రసి
రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే అదనెరిగి తెచ్చితిని అవధరించవయ్యా ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే. హాయిగా కూర్చున్నాం, శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవద్దు, చక్కటి సంగీత ధ్యానంతో మునుగుదాం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గోపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గోపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్లా నీచిన వాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్లా ఈచిన వాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజే కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజే కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజే కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గోపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. ఆచపు వేడుకతో ఆనందాలు వారికి మోచిలి వేటికి మన్ను మోచిన వాడు ఆచపు వేడుకతో ఆనందాలు వారికి మోచిలి వేటికి మన్ను మోచిన వాడు మచ్చిక దొలక తిరుమల నంబి తోడుగా మచ్చిక దొలక తిరుమల నంబి తోడుగా నిచ్చ నిచ్చ మాటలాడి నాచిన వాడు మచ్చిక దొలక తిరుమల నంబి తోడుగా నిచ్చ నిచ్చ మాటలాడి నాచిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గోపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. కంచిలోన నుండ తిరుగచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు కంచిలోన నుండ తిరుగచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన
నిద మగస కొండలలో నెలకొన్న సని దని సని ని దద మద ని ని దద మమ గ మద ద మమ గ స మమ గ గ స స ని స గ స మ గ ద మ ని ద స ని ద మ గ స కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు మామ గగ మామ గగ మామ గగ మా దద మా గగ మద మగ మద మగ మగ స ని స గ మద ని 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 దద ని 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 మద ని 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 దని సా సా దని స గ మగ స ని దని సా ని దని ద మ దని స మగ స ని ద ద స ని ద మ ద ద నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారములు గోపేడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు ఓకే, మెల్లగా కంటిపై చేతులు పెట్టి మెల్లగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్తో ఎంతో చక్కగా పాడారు. మనకి చిన్నారులు ఎంతోసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, అందువల్ల కొద్ది సమయం ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఈ మేడం వాళ్ళకి చిన్న సన్మానం చేద్దాం రండి. పిఠాపురం మాస్టర్స్. కమలమిగ మనసిల సతు మమ నీచం గరుడ గమన తవ చరణ కమలమిగ మనసిల సతు మమ నీచం మనసిల సతు మమ నీచం మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా జల జనయన విధి సముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా జల జనయన విధి సముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా విబుధ వినుత పద పద్మా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి జనన మరణ భయహారి మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక చరణ శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక చరణ సర్వలోక చరణ మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా అగణిత గుణగణ అశరణ శరణద విగణిత స్వర రిపుజాల అగణిత గుణగణ అశరణ శరణద విదలిత స్వర రిపుజాల విదలిత స్వర రిపుజాల మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా భక్తవర్యమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం భక్తవర్యమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం
పాహి భారతీ తీరం మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ నరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ. చాలా అద్భుతంగా పాడారు. ఈ మేడం వాళ్ళకి సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. పిఠాపురం మాస్టర్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన సుధా మేడంకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. పై కుర్చీలోకి వచ్చేయండి మేడం. సుధా గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. సుధా గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. ఓకే మాస్టర్స్, కాకినాడ వాస్తవ్యులు అన్నమాచార్య కీర్తన నుంచి ఎంతో అద్భుతంగా ఇప్పటి వరకు మనకి అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వీళ్ళ గ్రూప్ పేరు అది చెప్పండి.